నీ ఆధ్యాత్మిక ప్రొఫైల్ తయారు చేస్తే అది ఎలా ఉంటుంది? నీ ఆధ్యాత్మిక బయోడేటా, రెజ్యూమ్, మనకు తెలిసిన పదాలు ఇవి. నీ ఆధ్యాత్మిక బయోడేటా తయారు చేస్తే, రెజ్యూమే తయారు చేస్తే, ప్రొఫైల్ తయారు చేస్తే నీ ఆత్మీయ ప్రొఫైల్ ఎలా ఉంటుంది? ఈ వాక్యాన్ని గురించి కొంతసేపు మనం ధ్యానించుకుందాం. మన ఆధ్యాత్మిక జీవితం ఎట్టుందో మన జీవితాల్లోనికి తొంగి చూసుకొని ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన కంప్లీట్ పిక్చర్ ఈరోజు మనం బయటికి తీయాలి. మన జీవితానికి, మన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించిన కంప్లీట్ పిక్చర్ ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రొఫైల్ అనే మాట, రెజ్యూమే అనే మాట, బయోడేటా అనే మాట మనందరికీ తెలిసిన పదాలు ఇవి. ముఖ్యంగా యవన బిడ్డలకి బాగా పరిచయం ఉన్న పదాలు ప్రొఫైల్, రెజ్యూమ్, బయోడేటా, కర్కులం విటే, సివి అంటాం. ఇవన్నీ కూడా యవన బిడ్డలకి ముఖ్యంగా పరిచయం ఉన్న పదాలు. ఒక యవన బిడ్డ తన చదువును పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగ ప్రయత్నాలలో మొట్టమొదట చేసేది ఏంటంటే వారి బయోడేటాను తయారు చేసుకోవటం. ఉద్యోగ ప్రయత్నాలలో ఆ బయోడేటాలో ఏమేమి ఉంటాయి? వారి పేరు ఉంటుంది, తండ్రి పేరు ఉంటుంది, అడ్రస్ ఉంటుంది, కాంటాక్ట్ నంబర్ ఉంటుంది, ఆ తర్వాత వారి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమేమి చదువుకున్నారో అది ఉంటుంది, తర్వాత వారి ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, జాబ్ ఎక్స్పీరియన్స్, ఎక్కడెక్కడ పనిచేశారు, ఎంతకాలం పనిచేశారు, ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అలాగే ఏదన్నా స్పెషల్ స్కిల్ సెట్, వాళ్ళకున్న నైపుణ్యాలు ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. వారి హాబీస్ ఏంటో ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. కనుక బయోడేటా అనేది, ఒక రెజ్యూమ్ లేదా ప్రొఫైల్ అనేది ఒక వ్యక్తి యొక్క డీటెయిల్స్ని తెలియజేస్తుంది, లేదా డేటాని తెలియజేస్తుంది, లేదా ఇన్ఫర్మేషన్ ఆ వ్యక్తి గురించి ఇస్తుంది. ఆ వ్యక్తిని గురించిన వివరాలు మనం తెలుసుకుంటాం బయోడేటా ద్వారా. అలాగే కంప్లీట్ పిక్చర్, ఆ యవన బిడ్డ యొక్క కంప్లీట్ పిక్చర్ బయోడేటా చూస్తే తెలుసుకుంటాం. ఇప్పుడు యవన బిడ్డలు ఉద్యోగ ప్రయత్నాల్లో ఈ బయోడేటాను తయారు చేసుకుంటారు. తయారు చేసుకొని ఆయా కంపెనీలకి అప్లై చేస్తారు. ఆయా సంస్థలకి ఉద్యోగాల నిమిత్తమై అప్లై చేస్తారు. అప్లై చేసినప్పుడు అది అట్రాక్టివ్గా ఉంటుందా, ఇంప్రెసివ్గా ఉంటుందా అనేది ఆ కన్సర్న్డ్, ఆ కంపెనీ లేదా సంస్థ యొక్క ఆ కన్సర్న్డ్ అధికారి, ఆ కన్సర్న్డ్ వ్యక్తి, అఫీషియల్ ఆ బయోడేటాను చూసిన తర్వాత, ఆ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత అది అట్రాక్టివ్గా ఉందా లేదా, అతనికి ఇంప్రెసివ్గా ఉందా లేదా, ఆ వ్యక్తి యవన బిడ్డ తన కంపెనీలో, సంస్థలో పనిచేయటానికి అర్హత అతనికి ఉందా లేదా అనేది మొదట నిర్ణయిస్తాడు ఆ బయోడేటాను చూసి. ఆ తర్వాత ఇంటర్వ్యూకి, మిగతా వాటికి పిలుస్తూ ఉంటారు. సో ఈ బయోడేటా అనేది, ప్రొఫైల్ అనేది
చాలా ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలలో ప్రాముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఇక్కడ మాత్రమే కాదు, వివాహాల ప్రయత్నాల్లో కూడా బయోడేటా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనుకోండి. అది చాలా అవసరమైనది. వివాహ ప్రయత్నాల్లో కూడా ఒకరి బయోడేటా అందుబాటులో ఉండటం అనేది చాలా అవసరమైంది. కనుక ఈ రీతిగానే అన్ని ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, జాబ్ ఎక్స్పీరియన్స్, ప్రస్తుతం ఏం పని చేస్తున్నారు, అంత మాత్రమే కాకుండా ఈ ఇన్ఫర్మేషన్తో పాటు ఫోటోగ్రాఫ్స్ కూడా జత చేస్తారు. ఫోటోగ్రాఫ్స్ కూడా జత చేసి మరి ఈ బయోడేటాని కన్సర్న్డ్ వ్యక్తులకు అందజేస్తాడు. ఇప్పుడు ఆ అబ్బాయి తన బయోడేటాను తయారు చేస్తాడు, అమ్మాయి తరపున వాళ్ళకి అందజేస్తాడు. అమ్మాయి బయోడేటా తయారు చేయబడుతుంది, అబ్బాయి తరపున వాళ్ళకి అందజేయబడుతుంది. కనుక అబ్బాయి తరపున వాళ్ళైనా అమ్మాయి తరపున వాళ్ళైనా వాళ్ళు ఏం చేస్తారంటే బయోడేటా చూస్తారు, డేట్ ఆఫ్ బర్త్లు చూసుకుంటారు, ఫోటోల్లో ముఖాలు చూసుకుంటారు కదా, చదువులు చూసుకుంటారు, ఎక్స్పీరియన్స్లు చూసుకుంటారు. ఆ అమ్మాయి తమ అబ్బాయికి సరిపోతుందా లేదా అని ఒక అంచనాకు వస్తారు. అమ్మాయి వాళ్ళు కూడా ఈ అబ్బాయి మా అమ్మాయికి సరిపోతాడా లేదా అనే ఒక అంచనాకు వస్తారు. వివాహ ప్రయత్నాల విషయాల్లో యవనస్తుల బయోడేటాలు ఒక అంచనాకు రావటానికి, అబ్బాయిని గురించో అమ్మాయిని గురించో ఒక అంచనాకు రావటానికి ఉపయోగపడుతుంది. అలాగే ఉద్యోగ ప్రయత్నాలలో వ్యక్తి యొక్క, యవన బిడ్డ యొక్క ఎఫిషియన్సీ ఏంటి, అది అతడు తన సంస్థకు, తమ ఆఫీస్కు, తమ కంపెనీకి పనికొస్తాడా లేదా, పనికొస్తుందా లేదా అని వాళ్ళు కూడా ఒక అంచనా వేయటానికి ఇవి పనికొస్తాయి, బయోడేటాలు పనికొస్తాయి. దయచేసి గమనించండి, నేను అంతా కూడా ఇంట్రడక్షన్ ఇస్తూ ఉన్నా. ఒక బిడ్డ యొక్క, యవన బిడ్డ యొక్క లేదా ఒక వ్యక్తి యొక్క బయోడేటా పర్యాయ పదాలు రెస్యూమ్, ప్రొఫైల్, కర్కులం విటే, సివి అంటాం. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు ఒక వ్యక్తి యొక్క, యవన బిడ్డ కావచ్చు, వారి యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, డీటెయిల్స్ చెప్తుంది, వివరాలు తెలియజేస్తుంది, డేటా, అబ్బాయో అమ్మాయో డేటా తెలియజేస్తుంది. ఈ రీతిగా అబ్బాయో అమ్మాయి యొక్క కంప్లీట్ పిక్చర్ ఆ డేటా ద్వారా లేకపోతే బయోడేటా ద్వారా తెలుసుకొనగలం. ఇది బయోడేటా అంటే అర్థం. ప్రొఫైల్ అంటే అర్థం. బిడ్డలు ఎందుకు తయారు చేసుకుంటారు, ఏ ఏ సందర్భాల్లో తయారు చేసుకుంటారు అన్నది కూడా నేను చెప్పుకుంటూ వచ్చిన. ఉద్యోగ ప్రయత్నాలలో ఆ బయోడేటాను చూసి ఆ కన్సర్న్డ్ ఆఫీసరు తమ సంస్థకు, కంపెనీకి ఆ వ్యక్తి యవన బిడ్డ పనికి వస్తాడా, పనికొస్తుందా లేదో అనేది ఒక అంచనాకు రాగలుగుతాడు. తద్వారా 2వ స్టెప్పు, 3వ స్టెప్పు ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. వివాహ ప్రయత్నాల్లో కూడా ఈ బయోడేటాలే అమ్మాయి తరపున వాళ్ళైనా అబ్బాయి తరపున వాళ్ళైనా ఒక అంచనాకు రావటానికి ఉపయోగపడుతుంది. పనికొస్తారా రారా తమ పిల్లలకి అని అంచనాకి రావటానికి పనికొస్తుంది. ఆ తర్వాత వాళ్ళు 2వ స్టెప్పు, 3వ స్టెప్పు, పెళ్లి చూపులని ఇంకా అని మిగతా ఆ స్టెప్పుల్లో ముందుకెళ్తూ ఉంటారు. కనుక ఒక యవన బిడ్డ యొక్క బయోడేటా చాలా ముఖ్యం. అది ఉద్యోగ ప్రయత్నాలైనా లేకపోతే వివాహ ప్రయత్నాలైనా ప్రతి ఒక్కరూ కూడా వారి సొంత బయోడేటాను తయారు చేసుకుంటారు, ప్రొఫైల్ని తయారు చేసుకుంటారు, రెజ్యూమేని తయారు చేసుకుంటారు. ఇప్పుడు నేను ఒక అడ్మినిస్ట్రేటర్గా పనిచేశా, నేను ఒక ప్రిన్సిపల్గా పనిచేశా, నేను ఒక స్టూడెంట్ యొక్క బయోడేటా చూస్తున్నాను అనుకోండి. నేను చాలా సులభంగా ఆ స్టూడెంట్ గురించి ఒక అంచనా వేస్తా, అతని అకాడమిక్స్ గురించి ఒక అంచనా వేస్తా, అతను ఈ సంవత్సరాలు గడిచే కొలది అతని స్టడీస్లో ఇంప్రూవ్ అవుతున్నాడా లేకపోతే తగ్గిపోతుందా, అతని ఎఫిషియన్సీ తగ్గిపోతుందా అనేది నేను ఒక బయోడేటా చూసి ఒక అంచనాకు వస్తా. ఇప్పుడు
ఒకరు ఒక బయోడేటా ఇచ్చారనుకోండి, నేను ఫస్ట్ వాని 10th క్లాస్లో మార్క్స్ చూస్తా 70%, ఇంటర్లో మార్క్స్ చూస్తా 80%, డిగ్రీలో మార్క్స్ చూస్తా 82%. అంటే వాని బయోడేటాలో వాని ఎడ్యుకేషన్ డేటా చూస్తున్నప్పుడు, డీటెయిల్స్ వివరాలు చదువుతూ ఉన్నప్పుడు వాడు వాని స్టడీస్లో ఇంప్రూవ్ అవుతున్నాడా లేదా అనేది తెలిసిపోద్ది. అలాగే 10th లో 90%, ఇంటర్లో 80%, డిగ్రీలో 75-65%. ఏమైపోద్ది? వాడు చదువులో వాని గ్రాఫ్ అంతా పడిపోతుంది, వానికి డైవర్షన్స్ వచ్చినాయి, వాడు చెడు స్నేహాల్లో పట్టినాడు, వేరే మార్గాల్లో తిరుగుతున్నాడు. సింపుల్గా మేము చెప్పేస్తాం. ఒక స్టూడెంట్ బయోడేటాను చూసి, వాని పర్ఫార్మెన్స్ చూసి, వాని ఎడ్యుకేషన్ డీటెయిల్స్ చూసుకొని వాడు స్టడీస్లో అభివృద్ధి చెందుతున్నాడా లేకపోతే చెడిపోతున్నాడా, వాని పర్ఫార్మెన్స్ తగ్గిపోతుందా అనేది సింపుల్గా చెప్పేస్తాం. ఒకరి బయోడేటా వారి వివరాల్ని తెలియజేస్తుంది. అర్థమైందా? భౌతిక పరంగా మనము ఉద్యోగ ప్రయత్నాలలో అలాగే వివాహ ప్రయత్నాలలో మనం తయారు చేసుకునే బయోడేటాను గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. అది భౌతికమైంది. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం ఏంటంటే, నీ ఆధ్యాత్మిక జీవితానికి ప్రొఫైల్ తయారు చేస్తే, బయోడేటా తయారు చేస్తే, నీ ఆధ్యాత్మిక జీవితం బయోడేటా ఏం తెలియజేస్తుంది మనకి? ఒక వ్యక్తి యొక్క వివరాలు, డీటెయిల్స్, డేటా, ఇన్ఫర్మేషన్, కంప్లీట్ పిక్చర్, ఇదంతా కూడా తెలియజేస్తుంది ఒకరి బయోడేటా, ఒకరి ప్రొఫైల్. ఇప్పుడు నేనేమంటా, ఈ ప్రొఫైల్ బయోడేటాని ఒకవైపు పెట్టుకొని మనం తరచుగా ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఉపయోగించే బయోడేటా తయారు చేసుకునే విధానం, వీటిని ఒక సైడ్ పెట్టుకొని ఇంకొక సైడ్ ఇప్పుడు మనం ఆధ్యాత్మిక జీవితానికి అన్వయించుకుంటూ, ఒకవేళ మనం గనక ఇప్పుడు మన ఆధ్యాత్మిక ప్రొఫైల్ తయారు చేసుకుంటే, ఆధ్యాత్మిక బయోడేటా తయారు చేసుకుంటే, ఆధ్యాత్మిక రెస్యూమ్ తయారు చేసుకుంటే అది ఎట్లా ఉంటుంది? అది మనం ధ్యానించుకునే అంశం. అది ఎలా ఉంటుంది? నీ ఆధ్యాత్మిక ప్రొఫైల్ ఎలా ఉంటుంది? నీ ఆధ్యాత్మిక బయోడేటా ఎలా ఉండగలదు? చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ దెబ్బకి మన ఆధ్యాత్మిక జీవిత వివరాలన్నీ మనం బయటికి తీసుకొని వద్దాం. ఇప్పుడు నేనేమంటానంటే, యాక్చువల్గా ఇలాంటి వర్తమానం చెప్పేటప్పుడు మీకు ఒక పేపరు పెన్ ఇచ్చింటే చాలా బాగుంటుండే. నేను వాక్యం చెప్తూనే ఉంటా, మీరు మీ ఆధ్యాత్మిక బయోడేటాని తయారు చేస్తూ ఉంటే బాగుంటుంది కదా. ఒకవేళ పేపర్ పెన్ను లేదనుకోండి, ఇప్పుడు నేను ఇవ్వలేదనుకోండి, కానీ మీరు మనసులో తయారు చేయండి, బయోడేటాని తయారు చేయండి, మీ ఆధ్యాత్మిక ప్రొఫైల్ని తయారు చేయండి. తయారు చేసి అది ఎట్టుంటుందో చూడండి, అది ఎట్టుంటుందో చూడండి. నేను ఒక 6 అంశాలు చెప్తా. ఈ 6 అంశాలని మీ ముందుకు పెడతా, మీ ముందుకు తీసుకుని వస్తా, మీ ముందు పెడతా. ఈ 6 అంశాలను బట్టి నీ ఆధ్యాత్మిక ప్రొఫైల్ తయారు చేయి, నీ ఆధ్యాత్మిక బయోడేటా తయారు చేయి, అది ఎట్టుంటుందో చూడు అని నేనంట. దయచేసి గమనించండి. ఒకరి మామూలు బయోడేటా, జనరల్ బయోడేటా, రెస్యూమ్ అట్రాక్టివ్గా ఉంటే ఆ సంస్థను, కంపెనీ అధికారి ఇంటర్వ్యూకి పిలుస్తాడు. బయోడేటా చూసి ఒక అంచనాకు వచ్చి, ఆ వ్యక్తి యొక్క బయోడేటా బాగుంది, ఇంప్రెసివ్గా ఉంది, అట్రాక్టివ్గా ఉంది, అది చూసి ఇష్టపడిన తర్వాత ఇంటర్వ్యూ కొరకని ఆ వ్యక్తిని పిలుస్తాడు. కనుక ఒక బయోడేటా అనేది అట్రాక్టివ్గా ఉండాలి, ఇంప్రెసివ్గా ఉండాలి, మెచ్చుకునేదిగా ఉండాలి, ఇష్టపడేదిగా ఉండాలి. అంతేగా. ఇప్పుడు వివాహ ప్రయత్నాలలో అబ్బాయి తరపున వాళ్ళు అమ్మాయి ఫోటో చూసి, బయోడేటా చూసి ఇంప్రెస్ అయితే, ఇష్టపడితే, మెచ్చుకుంటే ఆ అమ్మాయిని చూడటానికి ముందుకెళ్తారు. 2వ స్టెప్, 3వ స్టెప్కి ముందుకెళ్తారు. కనుక ఒకరి బయోడేటా అనేది అట్రాక్టివ్గా ఉండాలి, ఇంప్రెసివ్గా ఉండాలి, ఒకరు మెచ్చుకునేదిగా ఉండాలి, ఇష్టపడేదిగా ఉండాలి. ఈరోజు నేను చెప్తున్నది ఏంటంటే, నీ ఆధ్యాత్మిక బయోడేటా తయారు చేస్తే, నీ ఆధ్యాత్మిక ప్రొఫైల్ తయారు చేస్తే అది పరలోకం మెచ్చుకునేదిగా ఉంటుందా,
దేవుడు మెచ్చుకునేదిగా ఉంటుందా? దేవుడు ఇష్టపడేదిగా ఉంటుందా? నీ ఆధ్యాత్మిక బయోడేటా, నీ ఆధ్యాత్మిక ప్రొఫైల్ దేవుడు ఇష్టపడేదిగా, మెచ్చుకునేదిగా ఉంటుందా? అట్రాక్టివ్గా ఉంటుందా? ఇంప్రెసివ్గా ఉంటుందా? అది ఈరోజు మనం ఆలోచించాలి. నీ ఆధ్యాత్మిక బయోడేటా దేవుణ్ణి ఇంప్రెస్ చేయగలదా? దేవునికి అట్రాక్టివ్గా ఉండగలదా? దేవుడు మెచ్చుకుంటాడా? దేవుడు ఇష్టపడతాడా? నీ ఆధ్యాత్మిక ప్రొఫైల్ చూసి, ఆధ్యాత్మిక బయోడేటా చూసి దానిని ఈరోజు మనం ఆలోచించాలి, ధ్యానించాలి, సరి చేసుకోవాలి. ఎక్కడెక్కడ అయితే అవసరం ఉన్నదో అక్కడ సరి చేసుకోవాలి, అక్కడ సర్దిద్దుకోవాలి. దేవుడు నీతో సూటిగా మాట్లాడినగాక. మన ఆధ్యాత్మిక ప్రొఫైల్ తయారు చేసుకుందాం అంటున్నాగా. దాని కొరకు నేను బైబిల్ గ్రంథంలో నుండి కూడా, ముఖ్యంగా అపోస్తుల కార్యముల పుస్తకంలో నుండి ఒక వ్యక్తిని మీ ముందుకు తీసుకొని వస్తా. ఆ వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక బయోడేటా తయారు చేద్దాం. ఆ వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక బయోడేటా తయారు చేస్తూ ఉన్నప్పుడు మన ఆధ్యాత్మిక బయోడేటా ప్రొఫైల్ తయారు చేయటం చాలా సులభతరం అయిపోద్ది. ఎవరు ఆ వ్యక్తి అంటే, మనందరికీ బాగా పరిచయం ఉన్న వ్యక్తియే బర్నబా. బర్నబా యొక్క ఆధ్యాత్మిక ప్రొఫైల్ తయారు చేద్దాం, ఆధ్యాత్మిక బయోడేటా తయారు చేద్దాం. ఇప్పుడు ఎలా తయారు చేద్దాం చెప్పానుగా. ఒక 6 అంశాలు నేను మీ ముందుకు తీసుకొని వస్తాను. 6 అంశాలు ఏంటి? 1, రక్షింపబడ్డా లేదా, రక్షణ అనుభవం. దేవునితో సహవాసం ఎట్ట చేస్తున్నాడు, అతని అంతరంగ జీవితం ఎట్టుంది, అతని బహిరంగ జీవితం ఎట్టుంది, సాక్ష్యం, అతని పరిచర్య జీవితం ఎట్టుంది, అతని దాతృత్వం ఇచ్చే గుణం అతనికి ఎట్టుంది. అది అర్థమైందా? బర్నబా యొక్క ఆధ్యాత్మిక ప్రొఫైల్ తయారు చేద్దాం. ఎలా తయారు చేద్దాం? ఈ 6 పాయింట్లు ఉపయోగించుకొని తయారు చేద్దాం. అప్పుడు ఏం చేద్దాం? ఈ బయోడేటా ఈ 6 పాయింట్లను ఉపయోగించుకొని తయారు చేసుకున్న తర్వాత మన ఆధ్యాత్మిక ప్రొఫైల్ కూడా తయారు చేసుకోవాలిగా. కాబట్టి ఈ 6 అంశాల్లో మన ఆధ్యాత్మిక జీవితం ఎట్ట కనబడుతుందో పూస గుచ్చినట్టుగా, ఉన్నది ఉన్నట్టుగా మనం ఒక పేపర్ పెన్ను తీసుకొని రాసుకుంటే నీ ఆధ్యాత్మిక జీవితం ఎట్టుందో అర్థమైపోద్ది. అది దేవునికి అట్రాక్టివ్గా ఉందా, ఇంప్రెసివ్గా ఉందా అనేది అర్థమైపోద్ది. దేవుడు మెచ్చుకునేదిగా నీ ఆధ్యాత్మిక జీవితం ఉందా, దేవుడు ఇష్టపడేదిగా నీ ఆధ్యాత్మిక జీవితం ఉందా అనేది తేలిపోద్ది. దేవుడు మనతో సూటిగా మాట్లాడనుగాక. సోదరి సోదరుడా, చాలా ప్రశాంతంగా కూర్చొని, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వర్తమానం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వింటూ దీన్ని వెంటనే అమలు చేయాలి, మనసులో అమలు చేయాలి, రాసేసుకోవాలి. అదే అంట, పెన్ను పేపర్లు ఉంటే భలే ఈజీ. అయిపోయిన తర్వాత ఇది నీ ఆధ్యాత్మిక జీవితం, ఇది నీ కథ. ఆధ్యాత్మికంగా నీ కథ ఇది, నీ డీటెయిల్స్, నీ కంప్లీట్ పిక్చర్ అది తెలిసిపోదు. సరే, ఏది ఏమైనా మనసులో అన్న హృదయంలో అన్న తయారు చేసుకుందాం. మొదటి అంశం మీ బయోడేటాలో, మామూలుగా జనరల్ బయోడేటాలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక డీటెయిల్ ఉంటుంది, ఒక డేటా ఉంటుంది. ఏంటది? డేట్ ఆఫ్ బర్త్. అవునా? డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? నువ్వు ఒక ఉద్యోగానికి కొరకు అప్లై చేసినప్పుడు ఆ కంపెనీ అధికారి నీ వయసు సరిపోతుందా లేదా, తమ కంపెనీ సంస్థలో ఉన్న ఉద్యోగానికి నీ వయసు సరిపోతుందా లేదా, అర్హుడువా కాదా అనేది నీ వయస్సును బట్టి తెలుస్తారు. డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా ముఖ్యం జనరల్ బయోడేటాలో. ఇది ఎంత నిజమో దయచేసి గమనించండి. నీ ఆధ్యాత్మిక ప్రొఫైల్ నువ్వు తయారు చేసుకునే క్రమములో నీ డేట్ ఆఫ్ రీబర్త్ అనేది కూడా ముఖ్యం. నీ ఆధ్యాత్మిక బయోడేటాలో డేట్ ఆఫ్ రీబర్త్ లేకపోతే అది ఖాళీ పేపరే. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను అందుకనే సులభతరం చేస్తున్నా ఈ అంశాన్ని.
సులభతరం ఏంటంటే అందరికీ కూడా ఎప్పుడు రక్షించబడ్డామా అన్న డేట్ గుర్తుండకపోవచ్చు. అందుకనే నేనేమంటాను అంటే డేట్ ఆఫ్ రీబర్త్ అని కాకుండా రక్షణ పొందావా లేదా, అదే కదా, నూతన జన్మ పొందుకున్నావా లేదా అనేది మాత్రం అడుగుతాను. ఎందుకంటే కొంతమంది స్పెసిఫిక్గా ఆ డేట్ను గుర్తుపెట్టుకుంటారు, కొంతమంది గుర్తుపెట్టుకోరు. కనుక డేట్ అనేది ముఖ్యం కాదు, అనుభవం అనేది ముఖ్యం. ఏ డేట్న నువ్వు రక్షించబడ్డావు అనేది ముఖ్యం కాదు, నువ్వు రక్షించబడ్డావా లేదా అనేదే ముఖ్యం. అర్థమైందా? కనుక నేను ఒకటే చెప్తా. మొదటి అంశం, 6 అంశాలు చెప్తానన్నాగా, నీ ఆధ్యాత్మిక ప్రొఫైల్ తయారు చేసుకోవటానికి 6 అంశాల్లో మొదటి అంశం ఏంటంటే నువ్వు రక్షణ పొందేవా లేదా, నువ్వు నూతన జన్మ పొందేవా లేదా, రీబర్త్ అనుభవం నీకున్నదా. సోదరి సోదరుడా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు నేను సూటిగా నిన్ను ఈ ప్రశ్న అడుగుతున్నా, నువ్వు రక్షింపబడ్డావా లేదా, నువ్వు నూతన జన్మ పొందావా లేదా, నూతన జన్మ పొందావా లేదా. డేట్ నీకు గుర్తున్నా ఓకే, గుర్తు లేకపోయినా ఓకే. నీ జనరల్ బయోడేటాలో డేట్ ఆఫ్ బర్త్ అనేది ముఖ్యం. వివాహం కొరకు నీ డేటా చూసినప్పుడు, నీ బయోడేటా చూసినప్పుడు వాళ్ళ అమ్మాయికో అబ్బాయికో నీ వయసు సరిపోతుందా లేదా అని తెలియజేయడానికి డేట్ ఆఫ్ బర్త్ ముఖ్యం. అది కంపెనీలో ఉద్యోగానికైనా వివాహ ప్రయత్నమైనా డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా ముఖ్యం. ఆధ్యాత్మిక జీవితంలో డేట్ గుర్తు లేకపోయినా పర్వాలే, నువ్వు తిరిగి జన్మించావా లేదా, రీబర్త్ తిరిగి జన్మించావా లేదా, అనుభవం ఉందా లేదా అనేది ముఖ్యం. ఇప్పుడు మీరు తయారు చేస్తున్నారుగా మీ ఆధ్యాత్మిక బయోడేటా, మొదటి అంశం నువ్వు తిరిగి జన్మించావా. మీ జవాబు ఏంటి? ఎస్ ఆర్ నో. అది నేను అనేది, ఎస్ ఆర్ నో. నీ జీవితంలో ఈ అనుభవం ఉన్నదా? ఎప్పుడైనా కానీ దేవుని పాద సన్నిధిలో కూర్చొని, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నాకు నీ అవసరత ఉన్నది, నువ్వు రక్షకునివి అయ్యా, నేను నా తప్పుల నుండి నేను బయటపడాలా, అపరాధ భావం నుండి నేను బయటపడాలా, ఈ తప్పుల ద్వారా వచ్చే శిక్ష నుంచి బయటపడాలా, దేవుని తీర్పు నుంచి బయటపడాలా, కనుక నన్ను క్షమించు దేవా, నా పాపములను క్షమించు దేవా, మా ప్రభు రక్తంతో నన్ను కడిగేయండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, నీతిమంతునిగా తీర్చండి, నీ కుమార్తెగా చేసుకోండి తండ్రి, మా ప్రభు ద్వారా నీతో సమాధాన పడటానికి కృపను దయచేయి. ఎప్పుడన్నా నువ్వు అడిగావా? నువ్వు ఎప్పుడైనా అడిగావా? ఈ అనుభవం లేకపోతే నీ ఆధ్యాత్మిక జీవితం జీరో, శూన్యం, సున్నా. నీ ఆధ్యాత్మిక జీవితమే లేదు, ప్రారంభమే లేకపోతే ఒక ఆధ్యాత్మిక జీవితం ప్రారంభం రక్షణ అనుభవంతో ప్రారంభమవుతుంది. ఇదే లేకపోతే ఇంకేంటి నీ రక్షణ అనుభవం? నీ ఆధ్యాత్మిక జీవితంలో ఇంకేముంటుంది రక్షణ అనుభవం లేకపోతే? రక్షణ పొందేవా లేదా? సూటిగా అడుగుతున్నా. అసలు ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వస్తుందంటే, ప్రస్తుత సంఘాల్లో ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, మీ ఆధ్యాత్మిక ప్రొఫైల్ తయారు చేయండి అని ఒక అంశం చెప్పా. నువ్వు రక్షింపబడ్డావా లేదా, నువ్వు నూతన జన్మ, నీ రీబర్త్ అనేది జరిగిందా లేదా, నువ్వు తిరిగి జన్మించావా లేదా అని అడుగుతున్నా. సరే, నేను ఇప్పుడు మన ఆధ్యాత్మిక బయోడేటా తయారు చేయడానికి, అది సులభతరం చేయడానికి బర్నబాని గురించి చెప్తాము అనుకున్నా కదా. బర్నబా ఆధ్యాత్మిక ప్రొఫైల్ తయారు చేస్తున్నాగా. ఇప్పుడు మొదటి అంశం, అతడు రక్షింపబడ్డాడా లేదా, అతడు తిరిగి జన్మించాడా లేదా? ఎస్. జవాబు ఏంటో తెలుసా? బర్నబా తిరిగి జన్మించాడు. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం, మీ బైబిల్ తీయండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 36లో, కుప్రాలో 36వ వచనం. కుప్రాలో పుట్టిన లేవీయుడకు యోసేపు అను ఒకడుండెను, అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థం ఇచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండ్రి. చాలండి. ఇప్పుడు చూడండి, ఆది కాలంలో సంఘ ప్రారంభ దినాలు అవి. సంఘము అనేది ప్రారంభించబడే ఆ దినాలు, ప్రారంభించబడిన ఆ మొదటి దినాలు. అందుకనే ఆ సంఘాన్ని మనం యెరూషలేములో ప్రారంభించబడిన ఆ సంఘాన్ని మనం ఆదిమ సంఘం, మొదటి సంఘం అని పిలుస్తూ ఉంటాం. ఆ మొదటి సంఘంలో
ఎవరెవరు వచ్చి ఆరాధించేవాళ్ళు? అందరూ వచ్చి ఆరాధించేవాళ్ళు కాదు. కేవలం ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఉంచారో, ప్రభు నమ్ముకున్నారో, రక్షణ అనుభవం పొందుకున్నారో, తిరిగి జన్మించబడిన అనుభవం కలిగి ఉన్నారో వారు మాత్రమే ఆది సంఘంలోకి వచ్చి, యెరూషలేములో ఉన్న సంఘంలోకి వచ్చి ఆరాధించేవాళ్ళు. అపోస్తుల దగ్గరకు వచ్చి బోధ వినేవాళ్ళు, ఆ సహవాసంలో ఉండేవాళ్ళు, వాళ్ళతో కలిసి మరి ప్రార్థన చేసేవాళ్ళు. కనుక దయచేసి గమనించండి. ఇప్పుడు బర్నబా ఆది సంఘంలోకి వచ్చి దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. ఆది సంఘంలోకి వచ్చి ఇదిగో అపోస్తుల బోధ వింటున్నాడు, వారితో కలిసి సహవాసం చేస్తున్నాడు, వారితో కలిసి ప్రార్థిస్తూ ఉన్నాడు. కనుక తిరిగి జన్మించావా బర్నబా అని నువ్వు అడిగితే, ఎస్ నేను తిరిగి జన్మించా, నాకు రక్షణ అనుభవం ఉంది అని చెప్తాడు. ఎందుకు? ఆది సంఘంలో సభ్యుడు. అప్పుడు నమ్మిన వాళ్ళు మాత్రమే సంఘానికి వచ్చేవాళ్ళు. మరి ఈ కాలంలో అంత డైల్యూట్ అయిపోయి, ఏ సంఘంలో అయినా, ప్రపంచంలో ఉన్న ఏ సంఘంలో అయినా 100% మంది రక్షించబడిన వాళ్ళు వచ్చే ఆరాధిస్తున్నారా అంటే చెప్పలేం. ఉండొచ్చేమో కొన్ని సంఘాల్లో, నాకైతే తెలియదు. కానీ ఇప్పుడున్న సంఘాల్లో మామూలుగా చూస్తే రక్షించబడిన వాళ్ళు వచ్చి ఆరాధిస్తున్నారు, క్రైస్తవ కుటుంబంలో పుట్టారు గనక ఆ సంఘానికి వచ్చి ఆరాధిస్తున్నారు. కనుక సంఘానికి వచ్చే వాళ్ళందరూ కూడా తిరిగి జన్మించిన అనుభవం ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్కే. కనుక తిరిగి జన్మించిన వాళ్ళే సంఘానికి వచ్చి ఆరాధిస్తున్నారు అని మనం చెప్పలేని పరిస్థితులు. కనుక అందుకనే నేను ఈ ప్రశ్న అడుగుతున్నా, నీ ఆధ్యాత్మిక బయోడేటాలో, నీ ఆధ్యాత్మిక ప్రొఫైల్లో ఉండవలసిన మొదటి అంశం నీ రక్షణ అనుభవం. నువ్వు తిరిగి జన్మించావా లేదా? నువ్వు నూతన జన్మ పొందుకున్నావా లేదా? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన రక్తం చేత కడగబట్టడం ద్వారా, ఆయన చేత పరిశుద్ధపరచబట్టడం ద్వారా, ఆ దేవుని కుమారుడిగా కుమార్తెగా చేయబట్టడం ద్వారా, దేవునితో సమాధాన పరచబట్టడం ద్వారా నువ్వు నూతన జన్మ పొందుకున్నావా లేదా? ఏం జవాబు రాస్తారు? చాలా ప్లెయిన్గా మాట్లాడుకుందాం. ఒకవేళ గుర్తుపెట్టుకోండి, తిరిగి జన్మించిన అనుభవం లేకపోతే నీ ఆధ్యాత్మిక ప్రొఫైల్ తయారు చేయలేం, ఇంకేం చేయలేం. 2వ పాయింట్కి వెళ్ళలేం. అర్థమైందా? 2వ పాయింట్కి వెళ్ళలేం. ఏం వెళ్తాం? నువ్వు రక్షింపబడలే, మారు మనసు పొందలే. ఇక నీకు ఏముంది బయోడేటాలో చెప్పడానికి, నీ ఆధ్యాత్మిక ప్రొఫైల్లో చెప్పడానికి ఇంకేముంది? ప్రేమతో విజ్ఞాపన చేస్తూ ఉన్నా, ఈ అనుభవం నీకు లేకపోతే ఇప్పుడే ప్రభు మన మధ్యలో సంచారం చేస్తున్నాడు. ఆయన పాద సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని, దేవా నన్ను క్షమించు దేవా. ఇప్పుడే నూతన జన్మ అనుభవం పొందగలిగిన అవకాశం నీకుంది. తిరిగి జన్మించగలవు ఇప్పుడే. ప్రభు పాదాలు పట్టుకో, క్షమించమని కోరు. దేవా నన్ను క్షమించు దేవా, నా పాపములు క్షమించు దేవా, నా తప్పుల్ని క్షమించు దేవా. మా ప్రభు రక్తంతో నా పాపాలను కడిగి పరిశుద్ధపరచు, నన్ను పవిత్రునిగా చేయి, పరిశుద్ధునిగా చేయి, నీతిమంతునిగా తీర్చు. తండ్రి, నీతో నేను సమాధాన పడుతున్నా మా ప్రభువుని బట్టి. నీ కుమారుడిగా కుమార్తెగా నన్ను చేసుకో. రక్షణ అనుభవం నాకు దయచేయి, తిరిగి జన్మించిన అనుభవం నాకు దయచేయి. ఇప్పుడే అడుగు, ఇప్పుడే క్షమాపణ కోరు, ఇప్పుడే రక్షణ అనుభవం నీకు దొరకగలదు, ఇప్పుడే తిరిగి జన్మించగలం. అప్పుడు 2వ పాయింట్కి వెళ్ళగలం. సోదరుడా, ఒక బయోడేటాలో, నార్మల్ బయోడేటాలో డేట్ ఆఫ్ బర్త్ అనేది చాలా ముఖ్యం. దాన్ని బట్టే ఒకరి వయస్సు అంచనా వేయబడుతుంది. లేకపోతే నీ డేట్ ఆఫ్ బర్త్ అనేది నీ బయోడేటాలో లేకపోతే నీ బయోడేటాలో కూడా వాల్యూ ఉండదు. ఎందుకంటే నీ వయసు ఎంతో తెలియదు. కనుక ఉద్యోగ ప్రయత్నాలైనా, వివాహ ప్రయత్నాలైనా ఎట్లా కన్సిడర్ చేయాలా? కనుక డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే నీ బయోడేటా ఏం లేదు, అది కూడా విలువలేందే. మామూలు జనరల్ బయోడేటా కూడా అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఆధ్యాత్మిక ప్రొఫైల్ తయారు చేస్తున్నప్పుడు నువ్వు తిరిగి జన్మించావా లేదా అనే ప్రశ్నకు నీ జవాబు ఎస్ అంటేనే నీ ఆధ్యాత్మిక బయోడేటాలో 2వ పాయింట్కి పోగలం. లేకపోతే నీవు చెప్పడానికి, నీ ఆధ్యాత్మికంగా చెప్పడానికి నీ దగ్గర ఏమి లేదు, నువ్వు ఒక శూన్యం, నువ్వు ఒక జీరో అని గుర్తుపెట్టుకో. రక్షణ అనుభవం లేకుండా నువ్వు ఎంతగానో చర్చికి రా, ఎంతగానో ఉపవాసం ఉండు, ఎంతగానో బైబిల్ చదువు, ప్రార్థన చేయి, వ్యక్తిగత
వ్యక్తిగతంగా ప్రభువైన యేసుక్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించకుండా నువ్వేం చేసిన వ్యర్థమే. రక్షణ అనుభవం ముఖ్యం, నూతన జన్మ ముఖ్యం, తిరిగి జన్మించడం అనేది ముఖ్యం. సోదరి సోదరుడా, రివ్యూ చేసుకొని ఆధ్యాత్మిక జీవితాన్ని ఏం రాద్దాం? బర్నబా బయోడేటా తయారు చేస్తున్నాం, ఆధ్యాత్మిక ప్రొఫైల్. అతని రక్షణ అనుభవం, అతడు తిరిగి జన్మించాడా లేదా? అతను అంటాడు ఎస్ నేను తిరిగి జన్మించాను. బర్నబా అంటాడు నేను తిరిగి జన్మించాను. మనం ఎస్ తిరిగి జన్మించాము, ఎస్ తిరిగి జన్మించాను. ఒకవేళ నీకు గుర్తుంటే డేట్ ఆఫ్ రీబర్త్ తిరిగి జన్మించిన ఆ దినం నీకు గుర్తుంటే మంచిది, గుర్తు లేకపోయినా ఏం పర్వాలేదు. నువ్వు కోల్పోయేది నష్టపోయేది ఏం లేదు. అనుభవం ముఖ్యం, డేట్ గుర్తుందని లేకపోయినా రక్షించబట్టం అనేది ముఖ్యం. దేవుడు మనతో సూటిగా మాట్లాడిన గాక. ఇప్పుడు రెండవ అంశానికి వస్తా. రెండవ అంశం ఏంటంటే ఆధ్యాత్మిక ప్రొఫైల్ తయారు చేసుకుంటున్నాంగా. ఆ ఆధ్యాత్మిక ప్రొఫైల్లో రెండవ అంశం ఏంటంటే దేవునితో నువ్వు గడిపే సమయం. అనుదినం దేవునితో నువ్వు గడిపే సమయం. నీ ఆధ్యాత్మిక జీవితం బట్టబయలైపోద్ది. నీ ఆధ్యాత్మిక జీవిత భాగవతం అంతా తెలిసిపోద్ది. భాగవతం అంటే నేను ఎందుకు ఈ మాట వాడుతున్నాను అంటే, లోపలికి ఒక రకంగా ఉంటారు కొంతమంది, బయటికి ఇంకొక రకంగా ఉంటారు. దాన్నే బై డెఫినేషన్ నేనేమని పిలుస్తా, వేషధారణ అంట. లోపల ఒక రకంగా బయటకు ఒక రకంగా. ఇది అస్సలు ఉండకూడదు, అస్సలు ఉండకూడదు. ఒక విశ్వాసం లోపల అట్టున్నాం, బయటకు అట్టుండాలి. కష్టమైనా పర్వాలే, ఇతరులు మనల్ని మెచ్చుకోకపోయినా పర్వాలే, నేను లోపల అట్టున్నానో బయటికి అట్టనే ఉండాలి. లోపల యథార్థంగా ఉండాలా, లోపల నిజమైన జీవితం, ఆ ఆలోచనలు తలంపులు క్లియర్గా క్లీన్గా ఉండాలి. అదే మనం బయటికి ప్రొజెక్ట్ చేయాలి, అదే ప్రదర్శించాలి. కాబట్టి రెండవ అంశం ఏంటంటే, నేను ఒకటే చెప్తా, ఈ ఆధ్యాత్మిక జీవిత భాగవతం అన్నందుకు ఆ మాట ఎందుకు వాడుతున్నాను అంటే, లోపల ఒకటి బయటకు ఒకటి ఉంటే అది భాగవతమే అటవద్దు. ప్లెయిన్గా మాట్లాడుకుందాం. అనుదినం దేవునితో ఎంతసేపు గడుపుతున్నాం, ఈ అంశమే నీ ఆధ్యాత్మిక జీవిత ప్రొఫైల్ని, నీ ఆధ్యాత్మిక ప్రొఫైల్ని తయారు చేసుకుంటున్నాగా. నీ ఆధ్యాత్మిక ప్రొఫైల్ అది మెచ్చుకునేదిగా ఉంటుందా లేదా, దేవుడు ఇష్టపడేదిగా ఉంటుందా లేదా, దేవునికి ఇంప్రెసివ్గా ఉంటుందా లేదా అనేది తెలిసిపోతే దేవునితో గడిపే సమయాలు, అనుదినం దేవునితో గడిపే సమయాలు దయచేసి గమనించండి. ఇప్పుడు బర్నబాను గురించి ఆలోచిస్తున్నాగా. ఒకటి, అతడు తిరిగి జన్మించాడా? అవును, జన్మించాడు. రెండు, అతడు దేవునితో గడిపిన సమయాలు, అనుదినం దేవునితో గడిపిన సమయాలు. చదువుదామా? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటిని యందును ఎడతెగక ఉండిరి. ఎంత చక్కని మాట. వీరు అంటే ఎవరు? ఆది సంఘంలో రక్షించబడిన బిడ్డలు, ఆది సంఘంలో ఉన్న నూతన జన్మ పొందుకున్నటువంటి బిడ్డలు. వీళ్ళందరూ కూడా ఎడతెగక ఉన్నారు. వాక్యమందు ఎడతెగక, ప్రార్థన యందు ఎడతెగక, సహవాసము యందు ఎడతెగక, రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉన్నారు. బర్నబా కూడా ఈ గుంపులో ఉన్నాడు. బర్నబా కూడా ఈ యొక్క ఆదివ సంఘంలో సభ్యుడిగా ఉన్నాడు. అంటే ఈ గుంపులో ఉన్నాడు. అంటే దేవునితో గడిపే సమయాలు అట్టున్నాయండి, ఎడతెగక. అది బర్నబా దేవునితో సహవాసం ఎట్ట చేస్తున్నాం, సహవిశ్వాసులతో సహవాసం ఎట్లుంది, వాక్యం వెనుట యందు ధ్యానించుట యందు ఎంతసేపు గడుపుతున్నావు, ప్రార్థించుట యందు ఎంతసేపు గడుపుతున్నావు అంటే బర్నబా ఏమంటాడు తెలుసా? ఎడతెగక అంటాడు, ఎడతెగక అంటాడు. ఇప్పుడు మీరు రాయాలి, దేవునితో నువ్వు గడిపే సమయాలు, అనుదినం కూడా దేవునితో నువ్వు గడిపే సమయాలు, దేవునితో నీ సహవాసం ఎట్టుంది, అనుదినం దేవునితో నీ సహవాసం ఎట్టుంది. దేవునితో సహవాసం ఎట్ట చేయగలం?
ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేయగలం. వాక్యం చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేయగలం కదా. అలాగే ప్రార్థించకుండా, బైబిల్ చదవకుండా, మౌనంగా ప్రభు పాద సన్నిధిలో కూర్చొని, అయ్యా నువ్వు మాట్లాడయ్యా నేను వింటాను అని ఆయన స్వరం వినటానికి కామ్గా కూర్చొని ఆయన స్వరం వింటుంటే మన దేవునితో సహవాసం చేస్తున్నట్టే లెక్క. కాబట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆయన స్వరం వింటూ ఉన్నప్పుడు మనం దేవునితో సహవాసం చేస్తున్నట్టు లెక్క. ఇప్పుడు నీ సమయం ఎట్టుంది? దైవిక క్రమశిక్షణ అవసరంగా సమయమే గుర్తులేదా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చదువుతున్నావా? నీ ఇష్టం వచ్చినట్టు ప్రార్థన చేస్తున్నావా? ఒక సమయం లేకుండా. అంటే దైవిక క్రమశిక్షణ అని ఎందుకు అంటున్నానంటే నిర్ణీత సమయాలు ఉండాలి. నిర్ణీత సమయాలు ఉండాలి. ఒక రోజుకి 1 గంట ప్రార్థన చేయటం. నేను ప్రతి చోట కూడా ఇదే చెప్తా. ఒక విశ్వాసి అనేవాడు రోజుకి గంట సేపు బైబిల్ చదవాలి, గంట సేపు ప్రార్థన చేయాలి. ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే 1:12 నిమిషాలు ప్రార్థన చేయాలి, 1:12 వాక్యం చదవాలి. మొత్తం కలిపితే 2 గంటల 24 నిమిషాలు. అంటే నీ రోజులో 24 గంటల్లో నువ్వు దశమ భాగం దేవునికి ఇచ్చేస్తున్నట్టే లెక్క. దశమ భాగం ఎంత? 144 నిమిషాలు. 144 నిమిషాలు 2 గంటల 24 నిమిషాలు. అంటే 1:12 ప్రార్థనకి, 1:12 బైబిల్ చదువుకోవటానికి. నువ్వు సమయం ఎంత కేటాయిస్తున్నావు? లేదా నాకు గుర్తు లేదా? గుర్తు లేకపోతే క్రమశిక్షణ లేదు అన్నట్టు లెక్క. నీకు ప్రతిరోజు కూడా ఉదయం బ్రేక్ఫాస్ట్కి ఎన్ని గంటలకు ఆకలి అవుతుంది? నీ కడుపు సిగ్నల్ ఇస్తుంది ఆకలి. అప్పుడు నువ్వేం చెప్తావు? నాకు ఆకలి వస్తుంది అంటావు. కడుపు సిగ్నల్ ఇస్తుందిగా. రోజు 8 గంటలకి బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళకి 8 గంటలకి టంగ్ 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 అని బెల్ కొడుతుంది కడుపులో కదా. 1 గంటకి భోంచేసే వాళ్ళకి 1 గంట కాగానే ఆటోమేటిక్గా బెల్ కొడుతుంది కడుపులో కదా. మరి ఇన్ని సిగ్నల్స్ నువ్వు చాలా విషయాలకు తీసుకుంటున్నావు. బైబిల్ చదువుకోవడానికి సిగ్నల్స్ చేయలేవు, ప్రార్థన చేయడానికి నీ దగ్గర సిగ్నల్స్ చేయలేవు. ఆధ్యాత్మిక క్రమశిక్షణ ఎక్కడుంది? ఏది ఆధ్యాత్మిక క్రమశిక్షణ? వాక్యం అనుదినం ఎంతసేపు చదువుతున్నావు? ఎంతసేపు ప్రార్థిస్తూ ఉన్నావు? ఇది దేవునితో నీ సహవాసం ఎట్టుంది? రెండో అంశం, నీ ఆధ్యాత్మిక ప్రొఫైల్ తయారు చేసే క్రమములో రెండవ అంశం ఏంటంటే దేవునితో నీ సహవాసం ఎట్టుంది. బర్నబా జీవితంలోనికి తొంగి చూస్తే, ఆధ్యాత్మిక జీవితంలోనికి తొంగి చూస్తే, బర్నబాను అడిగితే, బర్నబా దేవునితో నీ సహవాసం ఎట్టుందయ్యా అని అడిగితే బర్నబా అంటాడు, ఎడతెగక ఉంది. వాళ్ళు ఆ టైంలో మీరు చదవండి, ఇంటికి వెళ్ళిన తర్వాత మరి అపోస్తల కార్యం 4వ అధ్యాయమైనా, 5వ అధ్యాయమైనా, 6వ అధ్యాయమైనా, 7వ అధ్యాయమైనా, అంటే 7వ అధ్యాయంలో స్టెఫన్ గురించి ఉంది, 8వ అధ్యాయమైనా వాళ్ళందరూ ఉజ్జీవంతో రగిలిపోతున్నారు. ప్రభువుని గురించిన ఆశ, ఆసక్తి, ఒక మంట, ఒక తపన, ఒక తృష్ణ, ఒక దాహం కలిగి ఉన్నారు. వాళ్ళు తమకు కలిగిందంతా కూడా సమిష్టిగా ఉంచుకున్నారు. ఇండ్లు అమ్ముతున్నారు, పొలాలు అమ్ముతున్నారు, భూములు అమ్ముతున్నారు. ఆ డబ్బు తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేవాళ్ళు. వీళ్ళు ఏం చేసేవాళ్ళు? ఎవరికి అక్కరుందో సంఘంలో వాళ్ళకి పంచిపెట్టేవాళ్ళు. ఒక గొప్ప ఉజ్జీవం. అటువంటి ఉజ్జీవ దినాల్లో బర్నబా ఉన్నాడు. అందుకనే వీరందరూ, అప్పుడు రాయబడినమాట, వీళ్ళందరూ ప్రార్థన చేయుట యందును, వాక్య బోధ యందును, అలాగే రొట్టె విరుచుట యందును, సహవాసమందును ఎడతెగక ఉండిరి. అంటే ప్రతిదినం దేవాలయంలో కూడుకునేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు. సాయంత్రం ఇంటింటగా కూడుకునేవాళ్ళు, రొట్టె విచ్చుకునేవాళ్ళు. అలాంటి ఉజ్జీవకరమైన వాతావరణంలో వాళ్ళు ఉన్నారు. దేవునితో నీ సహవాసం ఎట్టుందయ్యా బర్నబా? ఎడతెగకుందండి. రే సోదరి సోదరుడు, సూటిగా అడుగుతున్నా, దేవునితో నీ సహవాసం ఎట్టుంది? దేవునితో నీ సహవాసం ఎట్టుంది? రోజుకి యావరేజ్న సరాసరి నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? సరాసరి ఎంతసేపు బైబిల్ చదువుతున్నావు? ప్రియ సోదరి సోదరుడా, ఇవి చాలా ప్రాముఖ్యమైన విషయాలు. నీ ఆధ్యాత్మిక బయోడేటా ఇప్పుడు కనుక నువ్వు రాస్తే, రోజుకి 15 నిమిషాలు బైబిల్ చదువుతున్నా, 15 నిమిషాలు ప్రార్థన చేస్తున్నా, దమ్మిడికి పనికిరాదు. నీ ఆధ్యాత్మిక జీవితం బరువు ఎక్కడుంది?
నీ ఆధ్యాత్మిక జీవితం, నీ బయోడేటా చూస్తే దేవుడు ఇంప్రెస్ అవుతాడా? మెచ్చుకుంటాడా? ఇష్టపడతాడా? సోదరుడా, అందుకని చెప్తున్నా, ఇస్తే దశమ భాగం ఇచ్చేయి. అందుకని గంట 12 అని చెప్పడానికి కష్టమై నాకు కూడా గంట అని చెప్పేస్తున్నా. బోనస్ ఇంకొక 25 నిమిషాలు ఇచ్చేయండి. ఎవరితో గడుపుతో? లేకపోతే మొబైల్తోనా, టీవీతోనా, లేకపోతే లోకస్తులతోనా, లోకంతోనా, లేకపోతే అనవసరమైన కబుర్లతోనా? ఎక్కడ సమయాన్ని గడుపుతూ ఉన్నావు? అవన్నీ నీకేమన్నా లాభాలను తీసుకుని వస్తాయా? ఏదైనా ఒక ఆశీర్వాదాలు తీసుకుని వస్తాయా? కనీసం బైబిల్తో కూర్చుంటే గానా ఆ బైబిల్ ద్వారా నువ్వు ఆ వాగ్దానాల చేత ఆదరించబడతావు, ప్రోత్సాహపరచబడతావు. కావు పాసంలో కూర్చుంటే ఆయన భుజాలు తడుముతాడు, ముందుకు నెడతాడు. కఠినమైన పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు ప్రోత్సాహపరుస్తాడు. అవి లాభకరం. బైబిల్తో కూర్చో, అది లాభకరం. యేసు పాదాలు పట్టుకొని కూర్చో, అది లాభకరం. టీవీతో కాదు, మొబైల్తో కాదు, ఇతర కబుర్లతో కాదు, కాలక్షేపం చేయొద్దు. ఒక ఆధ్యాత్మిక డిసిప్లైన్ ఉండాలా, క్రమశిక్షణ. లేకపోతే నీ బయోడేటా వెలితిగా ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్దాం? ఏం రాద్దామని చెప్పండి. ఏమి రాద్దామో చెప్పండి. ఎంతసేపు బైబిల్ చదువుతున్నారు? ఏం రాద్దారు? ఇప్పుడు మీరు తయారు చేస్తున్నాం, మనం ఆధ్యాత్మిక ప్రొఫైల్ తయారు చేస్తున్నాం, బయోడేటా తయారు చేస్తున్నాం కదా. అందుకనే పేపర్ పెన్ ఇచ్చిట్టు బాగుంటుంది, ఏదో ఒకటి రాస్తుండ్రి. అవసరమైతే నేను అయిపోయిన తర్వాత మీ పేపర్లు ఇప్పించుకొని చూస్తుంటే కదా. సరే, నేను చూసినా చూడకపోయినా నీకు తెలుసు, దేవునికి తెలుసుగా. మీరిద్దరే ముఖ్యం. మీకు తెలుసు, దేవునికి తెలుసు. నువ్వు ఎంతసేపు గడుపుతున్నావో బైబిల్తో, ప్రభు పాఠశాలలో ఎంతసేపు గడుపుతున్నావు నీకు బాగా తెలుసు, దేవునికి తెలుసు. రే సోదరుడా, దేవుడు మెచ్చుకోగలడా? నీ ఆధ్యాత్మిక జీవితాన్ని చూసి, ప్రొఫైల్ చూసి మెచ్చుకోగలడా? అందుకనే అంటున్నా, ఇది డిసిప్లిన్గా పెట్టుకోండి, క్రమశిక్షణతో పెట్టుకోండి. గంట 12 నిమిషాలు వీలుంటే బైబిల్ చదవటం, గంట 12 నిమిషాలు ప్రార్థన చేయటం. నీ దశమ భాగం రోజుకి 144 నిమిషాలు దేవునికి ఇస్తున్నట్టే లెక్క. అది ఎంతో ఆశీర్వాదకరమైనటువంటి ఫలితాలని తీసుకొని వస్తుంది. ఈ విషయంలో మాత్రం నేను ఒకటే చెప్తా, ఒక 2-3 అంశాల్లో ఖచ్చితంగా మీరు నన్ను ఫాలో కావాలి అని చెప్తుంటా. ఆ 2-3 అంశాల్లో ఒక అంశం ఏంటంటే దేవునితో గడిపే సమయాలు. ప్రతిరోజు కూడా దేవునితో గడిపే సమయాల్లో మీరు ఖచ్చితంగా నన్ను ఫాలో కావాలని నేను కోరుకుంటా. ఎందుకంటే నేను బైబిల్ చదువుతున్నప్పుడు నేను ఒక స్టాప్ వాచ్ రన్ చేసుకుంటుంటా. ఆ రోజంతా కూడా నైట్కి స్టాప్ చేస్తా. నేను బైబిల్ పట్టుకుంటే మూసేంత దాకా ఒక స్టాప్ వాచ్ రన్ అవుతుంది. నేను ప్రార్థన కూర్చున్నప్పుడు ప్రార్థన లేసి వచ్చేంత దాకా ఇంకొక స్టాప్ వాచ్ రన్ అవుతూ ఉంటుంది. అలా ఆ దినమంతా ఎన్నిసార్లు చదవని అది కంటిన్యూ చేస్తుంటే స్టాప్ వాచ్ని. ఈ లెక్కన నేను యావరేజ్న ఈరోజు ఎంతసేపు దేవునితో గడిపా, ప్రార్థనలో కానీ బైబిల్ చదువుకోవడంలో కానీ నా దగ్గర ఒక డేటా ఉంటుంది. ఇది నా ఆసక్తి కొరకు నేను చేస్తున్నాను. నన్ను నేను పరిశీలన చేసుకోవడానికి చేస్తూ ఉన్నా. నన్ను నేను క్రమపరచుకోవడానికి, క్రమశిక్షణలో ఉంచుకోవడానికి చేస్తున్నా. నిన్న ఎంతసేపు గడిపాను, ఈరోజు ఎంతసేపు గడపగలను, దీన్ని ఇంప్రూవ్ చేసుకోగలనా, ఇంకెంత ఇంప్రూవ్ చేసుకోగలను, ఇలాంటిది ఏ రోజుకి ఆ రోజు నేను పరిశీలన చేసుకుంటూ ఉంటా. నేను వీక్కి వచ్చేసరికి ఇవన్నీ ఒక చిన్న బుక్ పెట్టుకొని రాసుకుంటూ ఉంటా కూడా. ఓ వీక్కి వచ్చేసరికి ఖచ్చితంగా నేను చూస్తే వారంలో ఒక దినం ప్రభుకి ఇచ్చేసినట్లు లెక్క. 25 గంటలో, 34 గంటలో, 37 గంటలో, 30 గంటలో, 28 గంటలో, ఇట్లా ఒక వారంలో. ఇక ఒక వారంలో నేను బైబిల్ చదువుకునే సమయాలు, ప్రార్థన చేసే సమయాలు అన్నీ కలిపితే కనీసం 24 గంటల నుంచి 37-38 గంటల మధ్యలో ఉంటుంది. అంటే నేను వారంలో 7 రోజుల్లో ఒక రోజు నుంచి 1.5 రోజు దాకా దేవునితో గడుపుతున్నట్టే లెక్క. అట్టా నెలలో 4 రోజులు కంప్లీట్గా దేవునితో గడుపుతున్నట్టే లెక్క నేను చేసుకునే సమయాలు. నేనేమంటాను అంటే, ఒక క్రమశిక్షణతో కూడిన దేవునితో సహవాసాన్ని మెయింటైన్ చేస్తుందని కనుక మీరందరూ కూడా ఈ విషయంలో నన్ను ఫాలో కావాలి, అనుసరించాలని కోరుతూ ఉన్నా. నెలకు 4 రోజులు కంప్లీట్గా దేవునితో ఉన్నట్టు లెక్క. ఒక క్రమశిక్షణ, బైబిల్ చదువుకునే విషయాల్లో క్రమశిక్షణ, ప్రార్థించుకునే విషయాల్లో క్రమశిక్షణ. ఇప్పుడు చెప్పండి, నీ బయోడేటాలో బర్నబాని అడిగితే, బర్నబా ఆధ్యాత్మిక ప్రొఫైల్లో దేవునితో నీ సహవాసం ఎట్టుందయ్యా
ఎడతెగకుందండి అంటాడు కదా. నువ్వేమని చెప్తావు? అర్ధగంటనా, 15 నిమిషాల, 20 నిమిషాల, ఎంత రాస్తావు? నీ ఆధ్యాత్మిక ప్రొఫైల్ తయారు చేసుకునే క్రమంలో నువ్వు ఎంత రాయగలవు? దేవుడు నీతో సూటిగా మాట్లాడనుగాక. కనీసం ఈ రోజు నుంచే, కనీసం ఈ రోజు నుంచే ప్రేమపూర్వకంగా చెప్తున్నా, ఏది నిన్ను కాపాడలేదు, ఏది నిన్ను ఆశీర్వదించలేదు, ఒక్క ప్రభు పాద సన్నిధి తప్ప, ఒక్క దేవుని వాక్యం తప్ప. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యానికి కట్టబడు, దేవుని వాక్యాన్ని హత్తుకో, ప్రభు పాద సన్నిధిని, ప్రార్థనను హత్తుకో. అదే నీ జీవితానికి రావాల్సిన ఆశీర్వాదాలు తీసుకుని వస్తుంది, నీ కుటుంబానికి రావాల్సినటువంటి ఆశీర్వాదాలను తీసుకొని వస్తుంది. గుర్తుపెట్టుకోండి, రోజుకు 1 గంట బైబిల్ చదవటం, గంట ప్రార్థన చేయటం, వీలుంటే ఇంకొక 24 నిమిషాలు ఎక్కువ దశమ భాగం సమయంలో 24 గంటల్లో దేవునికి ఇచ్చి దేవుణ్ణి గణపరచండి. ఏమని రాస్తారు? దేంతో నీ సహవాసం ఎట్టుందండి అంటే మీరు ఏమని రాస్తారు? నీ ఆధ్యాత్మిక ప్రొఫైల్ వెయిటేజ్ ఉంటుందా? విలువైనదిగా కనపడుతుందా? దేవుడు మెచ్చుకునేదిగా ఉంటుందా? పరలోకం ఇష్టపడేదిగా ఉంటుందా? ఒకసారి పరిశీలన చేసుకోండి.